అందరికీ నమస్కారం. నేను మీ పరమేశ్వరి మడపతి. మన శ్రావణ మాసంలో జరుగుతున్నటువంటి సిద్ధులగుట్ట జాతర కార్యక్రమంలో భాగంగా చివరి శని ఆది సోమవారాల్లో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది 69వ జాతర. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదట స్వామివారి ఉత్సవ విగ్రహ ఊరేగింపుతోని ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. శనివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకి శంషాబాద్ సిద్ధప్ప రోడ్ ఓల్డ్ పిఎస్ దగ్గరలో ఉన్నటువంటి మా స్వగృహం నుండి ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. మహిళా శక్తి అనేది అధికంగా పాల్గొని ఈ కార్యక్రమంని విజయవంతం చేయాలని మహిళలు వారి కుటుంబ సభ్యులతో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నా యొక్క మనవి. పేరు పేరున అందరినీ ఫోన్ చేసి పిలవడానికి వీలు కాకపోవచ్చు. అయినా ఇది మన గుడి, మన ఊరు, మన జాతర, మన దేవుడు, మన హిందూ ఐక్యత చాటుకోవాల్సిన సమయం కాబట్టి మనం అందరం దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఊరేగింపులో పాల్గొని మన హిందూ ఐక్యతను చాటుకుందాం. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం మనం మరవకముందే మన ఈ ఓల్డ్ సిటీలో కృష్ణాష్టమి రోజు మనం అందరం కృష్ణుడి భక్తిలో కృష్ణుడి పూజల్లో మునిగి ఉన్నప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక అమ్మవారి గుడి దుర్గాదేవి మరియు నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది. ఇది మనకెందుకు, మనకు సంబంధం లేదు, మన ఎక్కడనో జరిగింది అనేది కాదు. మనకు దగ్గరలో కూతవేటి దూరంలో ఉన్నటువంటి దగ్గరలో కూడా ఇది ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి మనం హిందువులందరూ ఐక్యం కావాల్సిన సమయం అని నేను భావిస్తున్నాను. మనందరం అన్య మతస్థులని గౌరవిద్దాం, మన మతాన్ని మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. మనం అందరం ఇప్పుడు ఏదైనా ఒక అన్య మతస్థులు వారి మత పెద్దలు ఒక పిలుపు మేరకు వాళ్ళందరూ ఏకతాటిపై నిలబడి వాళ్ళందరూ ముందుకొస్తారు. కానీ మన హిందువుల్లో మాత్రం ఐక్యత లోపించడం వల్ల ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక 500 మెంబర్స్ ఉంటే ఇప్పుడు జాతర కార్యక్రమం ఇది మనకు ఊరికి అందరికి సంబంధించిందని చెప్పి మనం ఒక పోస్ట్ పెడితే దానికి మినిమంగా ఒక 100 మంది కూడా రియాక్ట్ అవ్వరు. అదే అన్య మతస్థుల మన ఒక 500 మంది ఉన్న గ్రూపులో ఒక మెసేజ్ పాస్ చేస్తే మినిమం 400 మంది ముందుకు వస్తారు. మనం కూడా మన హిందూ ఐక్యతను చాటుకుందాం, పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని కాపాడుకుందాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన అందరము ఇటువంటి దైవ కార్యాల్లో మన పిల్లల్ని మన కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేసి వారికి ముందు తరాల వారికి మన యొక్క గుడి, మన యొక్క సాంప్రదాయం, మన యొక్క దేవుడి యొక్క విశిష్టతను తెలుపుతూ మనం అందరము ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళందరికీ ముందు తరాల వారికి అందిద్దాము. మన హిందుత్వం గురించి, మన గుడి గురించి అవన్నీ చెప్పుదాము అని ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ యొక్క వాయిస్ మీకు ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.